सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्को गजाननमखर्निशम् अनेकदा भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। भजमानस विघ्नेश्वर मनीषं भजमानस विघ्नेश्वर मनीषं भजपूर्णगणे भजमानस विघ्नेश्वर मनीषं भजमानस विघ्नेश्वर मनीषं गजवदनं दुरितौघविनाशं गतशमनं गतसूर्यनिरतं गतशमनं गतसूर्यनिरतं भजमानस विघ्नेश्वरमनीषं भजपूर्वापन्नकरणगणे भजमानस विघ्नेश्वरमनीषं। वरतं जनचरणं भयशरणं वरतं जनचरणं भयशरणं वरमुनिमानसं वरतं जनचरणं भयशरणं वरमुनिमानस अपरिचरणं वरकुलवसनं भरतं अरतं भवदानं अरतं भवदानं फलतुलसीदल भूषितचरणं फलतुलसीदल भूषितचरणं भजमानस विघ्नेश्वरमनीषं भजपूर्वापन्नकरणगणे भजमानस विघ्नेश्वरमनीषं। ఆకాశవాణి శ్రోతలకు నా నమస్సుమాంజలి. ఈనాటి కథాగానం శ్రీమద్ రామాయణమునందరి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించినటువంటి కథాంశంలో అహల్యా శాప విమోచన ఈనాటి కథాగానం వినండి. అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. అయితే భోగభాగ్యాలు ఉన్నాయి, కొన్ని మాగధులు ఉన్నారు, సర్వరాజ్యం ఉంది, అన్ని భాగాలు ఉన్నాయి అనుభవించడానికి. కానీ ఆరని బాధ తీరని ఆవేదన ఒకటి. అది ఏమిటంటే ఆ మగారాజునకు మొగురాలుగానే ఆ మగారాజునకు మొగురాలుగానే ఒక జయందైన సంతాన మదమగుడు ఎట్టివారలకైనా లేని భరత తప్పకుండగదేరదు నీ ధరణిలో
ముగ్గురు భార్యలు. అందు పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైక. అయితే దైవ నిర్ణయ ప్రకారంగా ముగ్గురు భార్యలందరూ సంతతి లేదు. సంతతి లేకుండా సద్గతులు లేవన్న వాక్యం వృత కాదు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. సంతతి లేకపోతే ఆ జన్మకు సార్థకత లేదు. అయితే గురుదేవులైన వశిష్ఠ మునీంద్రుని మాట ప్రకారంగా పుత్రకామేష్ఠ యాగం సలుపగా ఆ పుత్రకామేష్ఠ అనంతరం యజ్ఞపురుషుడు పంపించిన పాయసానాన్ని భుజించి ముగ్గురు భార్యలు గర్భం ధరించారు. ముగ్గురు భార్యలకు నలుగురు సత్సంతానం కలిగారు. వారికి చక్కటి నామకరణం చేశాడు వశిష్ఠ మునీంద్రుడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని. పెద్దవాడ రామభద్రుడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. పరమయోగ్యుడు, నీతివంతుడు, సర్వ విద్యా పారంగతుడు అయినటువంటి వాడు కాగలడని బ్రహ్మజ్ఞానులు చెప్పి ఉన్నారు. అయితే దశరథునికి నలుగురు సంతతి ఉన్నా నలుగురులో పెద్దవాడైన రాముడంటే అపారమైన ప్రేమ. రాముని ఒక్క క్షణ ఎడబాటు కూడా తాను భరించలేకపోయేవాడు. కాలం గడుస్తోంది. రామచంద్రమూర్తికి 9 సంవత్సరాల వయస్సు వచ్చింది. శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు. రామచంద్రుడు తన సోదరులను వెంటబెట్టుకుని ఘటికులైన గురువుల వద్ద విద్యను అభ్యసించి 12వ ఏట ఇల్లు చేరుకున్నాడు. 12 సంవత్సరాల ప్రాయంలో రఘువీరుడు ఎలా ఉన్నాడు? నూనూగు ప్రాయంతో ప్రాయంతోడ ఎల్ల విద్యల ఆరిదేరిన తన ఆత్మజులను కనుకనునప్పుడెల్ల జనకమోనముతోడ తను మీ సముడు దుబ్బు దశవదుడు అతని కథని సుతులందరి లోకైక వీరగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమహమదుండగు రాముని మీద దొడ్డ ప్రేమ ఔరా వార్ధక్యమున చేతి గల్దినట్టి పటుకులను ప్రయాజకులను చూచుకున్న కొలది ఆ తండ్రి ఆనందమేదనతరమే అమ్మకీసు కొలువునకు ఒకనాడు కౌశికుడు పొత్తిరాని మీసాలతో 12 సంవత్సరాలు నిన్న రామును చూస్తుంటే దశరథుని ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని తాను అనుభవిస్తున్నాడు. అయితే రాజ్య పరిపాలన సాగుతోంది. ఒకరోజు దశరథుడు కొలువు తీరి ఉండగా విశ్వామిత్ర మహర్షి బయలుదేరి వస్తున్నారు. ఎలా ముడివడి గడ్డము మోకళ్ళ నరయగా మడమల గుల్పల్ల గడలు తగులు మొల చుట్టూ పులికాలు ముందేత జపమాల మొల చుట్టూ పులితోలు ముందేత జపమాల అడుగులకు బావు కోడమరుతుండ నివురు గ్రమ్మతున్న నిప్పులాగున పూతి పూసిన బంగారు పొంగి మెరయ వెదడి నొసటి వెదడి నొసటి మీద నిడుద గంధమ పట్టు చెవులు రుద్రాక్షము చెలుగు మీర బ్రహ్మ తేజోమ దికుల ప్రజరిల్ల బ్రహ్మతేజంబు దిక్కుల ప్రజరిల్ల శోభనులకు భయము భక్తి ఏ పులుగుల వచ్చి రాజ సత్కృతుడై పలిక ఇట్లు మధుర మేఘ గంభీర సంభావనల
విశ్వామిత్ర మహర్షి దశరథుని కొలువులోకి వస్తున్నారు. ఒక్కసారి బ్రహ్మతేజము, ఒకసారి క్షాత్ర తేజము భయపంపితంగాను మధుర మంజులంగాను ఆయన కేకలు గోచరించుతుండగా సభా ప్రాంగణంలో పాదాన్ని మోపారు విశ్వామిత్రుడు. ఎదురేగిన దశరథుడు విశ్వామిత్రుడికి పాదాభివందనం చేసి, మహాత్మా తపస్వి నిన్నని రాకచే మీ రాక చేత నేను, నా ప్రజలు, నా బిడ్డలు కూడా చరితార్థులమైపోయాం. తమ రాకకు కారణమేమిటన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడికి అర్ఘ్యపాత్యాదుల విధులు పూజించి ఉచితాశ్రమపై కూర్చుండ నియమించి, మహాత్మా తమ రాకకు కారణమేమిటన్న దశరథుని వాక్కులకు విశ్వామిత్రుడు సంతసించిన వాడే దశరథ. నేను చాలా పెద్ద పని మీద వచ్చానయ్యా. అదేమిటో తెలుసా? జాగ్రత్తగా విను. దశరథ, నీ సాయము కోరుటగిటు వచ్చి నేయముగటి తలపోయి సాయము కోరుటగిటు వచ్చి నేయముగటి తలపోయి వాసముండైనా నీకు సమానమా వాసముండైనా నీకు సమానమా వాసముండైనా నీకు సమానమా పడిర నీవు పూర్తిన రాజే పడిర నీవు పూర్తిన
దశరథ, నేను వచ్చిన విషయాన్ని చెప్తున్నాను. లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అది సాగనివ్వకుండా ఘాతకులైన రాక్షసులు వచ్చిన ఆ యజ్ఞం వికాసం చేస్తున్నారు. అందుకే నీ సహాయం కోరిటకే వచ్చా అన్నాడు. అలాగా మహాత్మా, తప్పక మీకు సహకరిస్తాను. ఎవరక్కడ? ఓ సైనికులారా, మీరు వెంటనే విశ్వామిత్రుని అనుసరించి వెళ్ళి ఆ రాక్షసులను వధించి యజ్ఞాన్ని రక్షించండి అన్నాడు దశరథుడు. ఆ మాట విన్నటువంటి విశ్వామిత్రుడు, పిచ్చి దశరథ, ఎంత అమాయకుడు అయ్యా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు. నీ సేనను పంపిస్తావా రాక్షసులను వధించడానికి? అది జరిగే పని కాదు. నీవు వచ్చినా, నీ సేన వచ్చినా నా యజ్ఞాన్ని రక్షింపలేవు. మరి ఏం చేయమంటారో సెలవేయండి. మీరు ఎవరిని పంపమంటే వాడిని పంపిస్తాను. దశరథ, నా యజ్ఞాన్ని రక్షింపగల సమర్థుడు ఇక్కడ ఉన్నాడు, నేను అడిగితే పంపిస్తావా అన్నాడు విశ్వామిత్రుడు. తప్పక, మీరేదడిగినా నేను ఇస్తాను. నా ప్రాణం కావాలా, లేక నా రాజ్యం కావాలా? చెప్పండి, మీకేం అవసరమో చెప్పండి అన్నాడు. దశరథ, నీవు అడిగినవి నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఇవ్వు. నాకదే 10,000. అయితే ఏమో, తీర నేను అడిగాక నువ్వు ఇస్తావో లేదో నాకు నమ్మకం చాలా తక్కువగా ఉందే. ఎందుకైనా మంచిది, మీరు అడిగింది నేను ఇస్తాను, మాట తప్పనని ప్రమాణం చేయమన్నాడు విశ్వామిత్రుడు దశరథుని. దశరథుడు అన్నాడు, మునీంద్ర, అన్నమాట తప్పడం మా రఘువంశానికి అలవాటు లేదు. అయినా పెద్దలు మీరు ప్రమాణం చేయమంటున్నారు గనుక అలాగే. పంచభూతములాన మీ పాదమాన పంచభూతములాన మీ పాదమాన మాట తప్పగవాను, మాట తప్పగవాను ముమ్మాటికేను సమ్ముదమ్మున జల్పుడో మౌనివర్య, సమ్ముదమ్మున జల్పుడో మౌనివర్య, మీ పాదములయాన, మీ పాదములయాన నా ప్రాణ సమానుడగు నా రామునియా, ప్రాణ సమానుడగు నా రామునియా, ప్రమాణం చేశాడు దశరథుడు. ఏమని? మునీంద్ర, ఈ పంచభూతాల సాక్షి, మీ పాదాల సాక్షి, ప్రాణ సమానుడైన నా రాముని మీద నేను ప్రమాణం చేస్తున్నాను, మీకేం కావాలో సెలవేమన్నాడు. దశరథ, ఇప్పుడన్నావే రాముడి మీద నేను ప్రమాణం చేస్తున్నానని, ఆ రాముడు ఒక్కడే నా యజ్ఞాన్ని రక్షింపగల సమర్థుడు, మారాడక నీ రాముడు నా వెంట పంపించమన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాట వినగానే దశరథుడు మొదలు నరికిన కదాయి వృక్షంలో భూమి మీద కూలిపోయి, ఏమిటది మునిందా, నా రాముని పంపించమంటారా? ఇది సాధ్యమా? నేను పంపలేనే, నా మనసు ఒప్పుడలేదే. మునీంద్ర, అనక చరిత రకసి మోకల అనసి బాధలు బాబా, అనక చరిత రకసి మోకల అనసి బాధలు బాబా, అనక చరిత రకసి మోకల అనసి బాధలు బాబా, చన్నిత కాని నా పెద్ద గొడుగురే, కన్నిత కాని నా పెద్ద కొడుకునకు క్షణమైన విడును, అనక చరిత రకసి మోకల అనసి బాధలు బాబా, చల్లిత కాని నా పెద్ద కొడుకునే, కన్నిత కాని నా పెద్ద కొడుకు ఒక క్షణమైన విడును బాబా. మునీంద్ర,
నా రామవియోగాన్ని నేను భరించలేను. ఎండకన్నా ఎరగని నా రాముని ఘాతకులైన రాక్షసులపైకి పంపించి నేను ప్రాణాలతో బ్రతికి ఉందునా? రామ, ఈ ఒక్క క్షణమాత్రం కూడా నీ వియోగము భరించలేని, అలాంటిది నిన్ను ఘోరమైన రాక్షసులకు వైపు పంపించి నేను ప్రాణాలతో బ్రతికి ఉంటానా? లేదు మునీంద్ర, మీరేదడిగినా ఇస్తాను, కానీ నా రాముని పంపించలేను అన్నాడు. ఏమిటది? నేను అడిగింది నువ్వు ఇవ్వాలి, కానీ నీవు పంపించి నేను తీసుకోవడానికి రాలేదు. దశరథ, అన్నమాట తప్పినవాడు మీ వంశంలో ఒక్కడైనా లేడని నీవే చెప్పావు. అయినా ఎర్రయ్యంత నక్క వీరయ్య మేళ చూపినాము పేడ, ఎర్రయ్య మేళ చూపినాము కల్లలాడు వాడు రేఖముగా ఒక మగవాడ, కల్లలాడు వాడు రేఖముగా ఒక మగవాడ, చల్లనే సంపరంగుల చల్లనే సంపరంగుల ఇది వాడ పరుగే ఎల భయము నీసు అన్నమాట తప్పిన వాడు కూడా ఒక మగవాడ, మానవత్వం అంటూ ఉంటుందా? దశరథ, మర్యాదగా మరి ఒక్కసారి అవకాశం ఇస్తున్నాను. రాముని పంపిస్తావా లేదా? లేదండి, నా రాముని పంపించను. నా రాముని చూడకుండా నేను జీవించలేను. దశరథ, అయితే నీవు నీ రాముడు హాయిగా ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అని ఆగ్రహంతో విశ్వామిత్రుడు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో, ఆ వెళ్ళేటువంటి విశ్వామిత్రుడికి ఎదురుగా వశిష్ఠమునింద్రుడు వచ్చారు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి అస్సలు పడదు. వశిష్ఠుడు అన్నాడు, అయ్యా నమస్సులు, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారండి అన్నాడు వశిష్ఠమునింద్రుడు. నేను ఎక్కడి నుంచి వస్తే నీకేమిటి అన్నాడు విశ్వామిత్రుడు. అది కాదు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు కదా అన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చేది నీకు అనవసరం, అయినా నాతో నీకేమిటయా? నేను ఎక్కడి నుంచి వస్తున్నానో, నేను దశరథుని దగ్గర నుంచి వస్తున్నాను. లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సాగనివ్వకుండా ఘాతకులైన రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని విఘాతం చేస్తున్నారు. నీ సహాయం కోరడానికి వచ్చానని అడిగాను. ఓ, ముందు గొప్పగా ఏదైనా ఇస్తా అన్నాడు. ప్రమాణం చేశాడు, పంచభూతాల సాక్షి, మీ పాదాల సాక్షి, మీరు నేను అతిగా ప్రేమించి నా రాముని సాక్షి అని ఏదో ప్రమాణం చేశాడు కదా, మాట తప్పడని రాముని పంపించమన్నాను యజ్ఞరక్షణకి. అమ్మో, నా రాముని చూడకుండా నేను బతకగలనా? రాముడే నా సర్వస్వం అన్నాడు. ఎన్నిసార్లు ప్రతిమాలిన మాట వినడే? ఆ రాముడు లేకపోతే నా యజ్ఞం కొనసాగదా? అయినా ఇదంతా నేను నీకు చెప్పడం ఏమిటి? ఇది నీకు అనవసరం, నేను అడుగుతున్నా అన్నాడు. అది కాదండి, మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి మునీంద్ర. రాముని పంపించమంటే పంపించలేదా? అదే కదా నేను చెప్తోంది. సరే, ఒక్క క్షణం మీరు ఇక్కడే ఉండండి, ఆ రాముడిని తీసుకొచ్చి నేను మీకు అప్పగిస్తాను. అక్కర్లేదు, నేను అడిగిన రాముడిని పంపక నీవు అడిగితే రాముడు పంపిస్తాడా? అక్కర్లేదు, నేను వెళుతున్నా అన్నాడు. కాదండి, ఒక్క క్షణం ఓపిక, నేను ఇప్పుడే వెళ్ళి దశరథులతో మాట్లాడి రాముని తీసుకొస్తాను. సరే వెళ్ళు, నేను అడిగితే పంపలేదు కానీ తమను అడిగితే పంపిస్తారట. అయినా చూస్తాను, ఇక్కడే ఉంటాను, వెళ్ళమన్నాడు విశ్వామిత్రుడు. ప్రశాంతతగా వశిష్ఠమునింద్రుడు దశరథుని దగ్గరికి వెళ్ళి ఆప్యాయత కురిపించేటువంటి మనస్సుతో అన్నాడు, ఏమయ్యా దశరథ, రాముడు ఎవరనుకున్నావు? రాముడు ఎవరన్నాడు? రాముడు నా కొడుకయ్యా, రాముడు నా సర్వస్వం, రాముడు నా కొడుకయ్యా. ఎంత మాయకుడు అయ్యా దశరథ, రాముడు నీ కొడుకనే భ్రమలో ఉన్నావు. నీ కొడుకు కాదు, లోకానికే తండ్రి రామయ్య తండ్రి.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏనాడు దేశంలో అల్లకల్లోలం ప్రారంభమవుతుందో అప్పుడే నేను ఉద్భవించి న్యాయం చేస్తానన్నాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు, ఆయనే శ్రీరామచంద్రుడిగా నీ కొడుకుగా ఉద్భవించి నీ జీవితాన్ని పునీతం చేశాడు. ఆలస్యం చేయక యజ్ఞరక్షణకై రాముని పంపించమన్నాడు వశిష్ఠమునీంద్రుడు. గురుదేవుని మాట వినగా ఎదురాడలేని దశరథుడు వెంటనే అన్నాడు, గురుదేవ తప్పక మీ మాటను నేను అనుకూలంగా రామచంద్రుడు పంపిస్తాను అని విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, దశరథుడు అయ్యా నన్ను మన్నించండి, మీరు అడిగిన వెంటనే నా రాముని పంపించినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నా రాముని మీరు యజ్ఞరక్షణకి తీసుకెళ్ళమన్నాడు దశరథుడు. అక్కర్లేదన్నాడు, నేను క్షమించండి, నేను అపరాధం చేశాను, మీరు అడగగానే పంపించినందుకు నేను నేరం చేసిన వాడిని, నాకు మీరు ఏ శిక్ష విధించిన అనుభవిస్తాను, నా రాముని యజ్ఞరక్షణకి తీసుకెళ్ళండి. అక్కర్లేదు, నీ రాముడు అక్కర్లేదు, నేను అక్కర్లేదు. దశరథ, ఇంతగా నువ్వు ప్రాధేయపడుతున్నావు గనక, నువ్వు చేసింది తప్పు గనక నీకు శిక్ష ఏమిటో తెలుసా? రాముని వెంటనే పంపించమనగానే పంపించలేదు కనుక చెప్పండి ఏమిటా శిక్ష? దశరథ జాగ్రత్తగా విను, రాముని పంపించమనగానే పంపనందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? రాముని వెంట లక్ష్మణుడు కూడా పంపించమన్నాడు విశ్వామిత్రుడు. ఓ అలాగే, తప్పకుండా పంపిస్తాను. రామలక్ష్మణులను శృంగారభూషితులను చేసి ధనువును రామచంద్రునికి అందించి రామలక్ష్మణులను విశ్వామిత్రుడు వెంట యజ్ఞరక్షణకై సాగరంపించాడు దశరథుడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెళుతున్నారు. అలా ఎప్పుడైతే రామలక్ష్మణుడు యజ్ఞరక్షణగా బయలుదేరారో ఈ ప్రజానీకమంతా కూడా రామచంద్రమూర్తిని వేణోళ్ళలో కొనియాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. రామరసం విపదే రామరసం జనన మరణ భయ శోకవిదో మరణ భయ శోకవిదో జనన మరణ భయ శోకవిదో సకల శాస్త్ర నిగమాగమాసారం సకల శాస్త్ర నిగమాగమాసారం పరమహంస ఆశ్రమ శుద్ధ పరమహంస ఆశ్రమ శోక గౌరగ కౌశిక ప్రజానేకమంతా కూడా రామచంద్రమూర్తిని కొనియాడుతున్నటువంటి సమయంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వెంట నిడుకుని ఆరే సరయు నది ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారింది. రామచంద్రుడు లేవడంలే, మార్గాయాస బడలిక, నడవడం అలవాటు లేదు కనుక అలసి సొలసి అలా ఆదమరచి నిద్రించాడు రామచంద్రమూర్తి.
మేల్కొల్పుతున్నాడు విశ్వామిత్రుడు రామచంద్రుణ్ణి. ఎలా? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యో దైవమాగ్నికం. నాయన దశరథ ముద్దుల కుమార్ దేవత సార్వభౌమ పరాగ్దిశాబ్ద్రయందు బాలభానుడ ఉదయంపునున్నాడు రామచంద్ర మేలుకు. ఈ లోకమంత చీకటిగా అలముకున్న తిమిర సంపతి పఠాపంచలైపోతుంది రామచంద్ర మేలుకు నాయన అని మేల్కొల్పు పాడి మార్గాయాస బడలెక్క లేకుండా వారికి బల అతి బల అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంటబెట్టుకుని అలా ఎప్పుడైతే తాటకిని వధించడానికి బయలుదేరారో ఆహాకారాలు చేస్తూ వస్తోంది తాటకి. ఏమయ్యే నరవాసన, నరమాంసం తిని చాలా కాలం ఆయనలే. అవును, కాస్త మత్తుపానీయం తాగి ఉన్నారు, గమ్మత్తుగా నరమాంసము భక్షించదగాక అని ఆ తాటకి ఆహాకారాలు చేస్తూ వస్తుంది. ఎలా? ఏమి నరవాసన, ఏమి నరవాసన, బాగా ఎంత గమన, ఏమి నరవాసన, బాగా ఎంత గమన, ఏమి నరవాసన. మనుతుల వరుగునార్తుడి మనుతుల వరుగునార్తుడి మనుతుల వరుగునార్తుడి మనుతుల వరుగునార్తు ఇల్లు గుమ్మన ఈ మనుతుల వరుగునార్తు ఇల్లు గుమ్మన ఏమి నరవాసన కాగా ఎంత గమ్మన ఏమి నరవాసన కాగా ఎంత గమ్మన ఏమి నరవాసన. ఏమి నరమాంసరా, నరమాంసం తిని చాలా కాలం ఆయన కదా, మత్తు దాగి ఉన్నాను కదా, నా గమ్మత్తుకు నంచుకుంటాను కదా అని ఆహాకారాలు చేస్తూ వస్తుంది తాటకి కాతకి. విశ్వామిత్రుడు ఆ ధ్వని విన్నాడు. ఘోరారణ్యంలో నుంచి వెడుతున్నారేమో, ఆ భయంకరమైనటువంటి కీకరారణ్య మధ్యలో నుంచి నిలబడుతున్నాయి ఈ కేకలు. ఆ వెళ్ళేటువంటి భయంకరమైన కీకరారణ్యం ఎలా ఉంది వర్ణించారు హరికథా పితామహులు శ్రీమదజ్జానాదిభట్ట నారాయణదాసు గారు. అడవి అంటే ఎలా ఉంటుంది? అక్షరాలు మూడే, అది అనంతమైనది, అద్భుతమైనది అడవి అంటే. అడవి అంటే అయిపోయింది, కానీ ఎలా ఉంటుంది అడవి వర్ణించారు నారాయణదాసు గారు. వినండి ఎలా ఉంటుంది. ఏటి నెరియల సేనానులు సైనికుల వేటమ పిల్లలకు వేటమ పుదుచరాటులాడి వెబ్బులు ప్రాపుల విర్రవీగుతూ పెద్దల నిరసిల్తు అల్పుల వల్ల మెట్టకొసలం కంతులడ ఈసడించు కొండమేగలుండు గట్టుల గట్టిందారక వానింగని యూటలూరుచు అందరాని పండున కాదించు క్షుద్రజారుల వలె నోరావలించుకుని చూచునక్కలు నక్క నైత్యంబులం కొంగ జపంబులం స్థితికల వారి పంచల్ బట్టవేలాడు యాచకుల వలె మధ్యజూడ నూగులాడు మర్కటంబులం మర్కటకి ఘోరంజాయంబక వెలయంద్ర పరాపరంబడు వృద్ధంతుల రీతి దీమునకడ నిల్వంబుడ మృగంబులు మృగంబల వలె దిశములకు సంచరించు అడవి మనుష్యుల వలె నవ్వు గొంటు ఒడలు దొరతనవాయ వేడి నీళ్లు జిమ్ము గంధకపు తావులర పుష్పించిన క్రమ్మావి ద్రమ్మలను చెరకు గడల వలె ఎరచి తిరుగేనుంగుల కదిలించు కదిలించు సింగంబులు నోర్చాప పలుగుట్టు పడకల వలె ముక్కులందరిపి కోరల చుక్కుబడిన మానసమ గండలు ఓడవెరుకు లావుకలం పొంచి పట్టు పాములను ఖండించు ముంగుల నెదుర తన్ను కరమూతి చిరుదాగిరంబల వశుగుల్పి వేటగండ్ర సఫరింత నుంచించు వెలుక పంట తగ్గగల్చు పరుపు కార్చుచ్చులను చల్లార్పు కొండ కాల్వలు ఆ కొండ కాల్వలు నీరగుబడనీయక భయంకర కదంబ వృక్షములు నిండిన ఘోరాట వింబోవుతుండ ఒక్కచోట దిక్కులధర అరచుచు వచుచున్నది అది రక్కసి తాడగే నా
భయంకర కీకరారాజ్య మధ్యంలో నుంచి తీసుకొడుతున్నాడు. అలాంటి ఘోరమైనటువంటి అడవి ఇట నారాయణదాస్ గారు వర్ణించారు. అడవుల్లో నుంచి వెళుతుంటే కేకలు వినపడుతున్నాయి, ఆహాకారాలు. ఆ తాటకి ఎలా వస్తుంది? పాటి తదుష్ట సత్వ వనవాటక గిద్ద బలావరుద్ధ శృంగాటక. తాటకి ఆహాకారాలు చేస్తూ వస్తుంది. ఎలా? పాటి తదుష్ట సత్వ వనవాటక గిద్ద బలావరుద్ధ శృంగాటక గంగల ప్రపుడిక ఆటలలాటక క్రూరతారక నాటక అంతగల్చి పరిణత ప్రతిత క్రిమిచ్చటాకీటక రక్త సిక్త పటు కేటక దాటకి గల్చిరి అయ్యడు. అలా ఎప్పుడైతే భయంకరంగా కేకలు వేస్తూ వస్తుందో విశ్వామిత్రుడు రామలక్ష్మణుని వెంట నెడుకుని ఎప్పుడైతే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు, రామచంద్ర చూశావా ఆ నాదం ఎలా భయంకరంగా వినపడుతోందో? ఆడదని ఆలోచించుకున్న ఆయన నిషేధి సమయంలో మనుషులను చంపి వారి రక్తం త్రాగేటువంటి ఘాతకి రాక్షసేది నీ రామబాణాన్ని ప్రయోగం చేయమన్నాడు. గురుదేవుల పాదాలకు నమస్కారం చేసి రామచంద్రమూర్తి అలా ధనువు చేకుని ఎప్పుడైతే బాణాన్ని సంధించాడో రామచంద్రుడు వేసిన బాణం ఆ తాటకి గుండెలో గుచ్చుకుపోయింది. ఆ రామచంద్ర అని భూమి మీద పడిపోయి తాటకి ప్రాణాలు వదిలేస్తుంది. రామచంద్రమూర్తికి జయజయలు కొట్టారు, కొనియాడారు, యజ్ఞం ప్రారంభం చేశారు. అయితే వేదోచ్చారణ జరుగుతోంది. అజ్ఞలు ఆజ్యం కోసం మంత్రోచ్చారణ చేస్తున్నారు ప్రముఖులైనటువంటి మునీశ్వరులంతా కూడా, యజ్ఞకర్తలంతా కూడా. అలాంటి సమయంలో అయ్యా ఆ యజ్ఞశాల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. మరేమైనా పునర్ముఖాలు ఏమైనా వస్తాయేమో, ఇబ్బంది పెడతాయేమోనని రామలక్ష్మణుడు అలా ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తున్నారో ఆకాశ మార్గంలో నుంచి తన తల్లి తాటకిని చంపారనేటువంటి బాధతో తాటకి కుమారుడు మారీచి సుబాహులు ఆకాశ మార్గంలో నుంచి యజ్ఞగుడ్డల్లో ఎముకలు, రక్తం, దుర్గంధ భవిష్టమైనవన్నీ కూడా గుమరించేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూచాడు లక్ష్మణుడు. రామన్న ఒక్కసారి చూడమన్నాడు. తమ్ముడు వారించడానికి ఒక నిమేషకాలం చాలునాయి అని రామచంద్రుడు మరలా ధనువు చేసుకుని ఎప్పుడైతే బాణప్రయోగం చేశాడు, రామ బాణము తగిలిన వెంటనే సుబాహులు వర్ణించారు. కానీ మారీచుడు మాత్రం మహోన్నతమైనటువంటి ఆ రామ బాణ జ్వాలలకు ఆగలేక, తట్టుకోలేక సముద్రంలో పడి రామగానం చేసుకుంటూ ఉడుకున్నాడు. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా.
మారీచుడు రామగానం చేస్తూ సముద్రంలో పడి వెళ్ళిపోయినాడు. అనంతరం బ్రాహ్మణోత్తములందరూ కూడా దివ్యమైనటువంటి అస్త్ర సాధనాలన్నీ కూడా రామలక్ష్మణులకు ఉపదేశం చేశారు. యజ్ఞం నిర్విఘ్నంగా నెరవేరిపోయింది. అయితే విశ్వామిత్ర మునీంద్రుని ఆశ్రమానికి ఇరువురు బ్రాహ్మణోత్తములు 2 లేఖలు పట్టుకొచ్చారు. అవి ఎక్కడి నుంచి? మిథుల నుంచి ఒకటి, అయోధ్య నుంచి ఒకటి. ముందు ఏ లేఖను చదవడం ధర్మం అనుకున్నాడు విశ్వామిత్రుడు. దశరథుడు రాసిన లేఖను చూశాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ రాశాడు దశరథుడు. ఏమని? మునీంద్ర, శ్రీమన్మగా ముని శేఖరు శ్రీమన్మగా ముని శేఖరు గాథి నల్దనులకు విశ్వామిత్ర నాములకు దశరథ క్షమానేత సర్వదా కైమార్చి చేయ విజ్ఞాపన 60,000 వత్సరములకు ఈశ్వర కరుణ నలుగులకు మరుడ అందగ్ర సంభవుడైన రాముడు నా ప్రాణతుల్యుడు యథార్థముగా నాకు జగమెరుగా 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 యజ్ఞ రక్షణకై మీరు నా రాముని గోపావ అన్నపానములకేను ఒక్క పరినా రాముని నాకు కనుపరచి మరల మీరే తోడ్కొని చనుమా నా రాముని మీరు యజ్ఞ రక్షణకి తీసుకువెళ్ళిన దగ్గర నుంచి కనీసం నేను మంచి నీరు కూడా తాగలేదండి. నా రాముని చూడకుండా నేను బతకను. ఆఖరి క్షణంలోనైనా నా రాముని చూస్తానని ఆశ నాకు లేదు. దయచేసి ఒక్కసారి నా రామును నాకు చూపించి మన వెంటనే తీసుకువెళ్ళండి. ఇట్లు తమ విజేయుడు దశరథుడు. ఆ లేఖ చూచిన దశరథుడు, ఆ రాసినటువంటి లేఖను చూచిన విశ్వామిత్రుడు చిరునవ్వుతో పిచ్చి దశరథ ఎంత అమాయకుడువై తిరిగి సమాధానం రాస్తున్నాడు దశరథునికి. ఏమని? 16 వన్నియల బంగారమే 16 వన్నియల బంగారమే యగుగాగ రూపసోపదగముగాక గ్రమ్మెరుగు పెట్టగా తానగ సారించునే పరాక్రముడు విధిత పరాక్రముడు రఘువీరుడు అత్ర కళా రకస్య గోవిందుడు గ్రమరో దశరథ గ్రమరో గ్రమరో పెండిలి చేయగ పంపువాడనే దశరథ నీ కొడుకుని
పంపిస్తే నా విలువే ఉందా? నీ కొడుకు పెళ్లి కుమారుడే నీ ఇల్లు చేరుకుంటాడు. ఇట్లు తమ విధేయుడు విశ్వామిత్రుడు. రెండవ లేఖ చూచాడు. అయోధ్య నుంచి వ్రాసినటువంటి లేఖను చూచి సంతోషించిన విశ్వామిత్రుడు సమాధాన పరిచి మరల రెండవ లేఖ మిథిల నుంచి వచ్చింది. జనకరాజు గారు వ్రాశారు. యువరాజులందరికీ జనకుని విజ్ఞప్తే, మా ఇంటగల శివధనువును ఎక్కుపెట్టి మమ్మ సుత సీత జానకని కళ్యాణమాడ కోరుచున్నాను. ఇట్లో తమ విధేయుడు జనకరాజు. లేఖను చూచాడు. విశ్వామిత్రుడు రామచంద్ర బయలుదేరిన ఆయన అన్నాడు. పోదాము రాజవా మిథిలకు, పోదాము రాజవా మిథిలకు, పోదాము రాజవా పోదామదటనున్న పురఘరు విల్లంబు పోదామదటను పోదామదటనున్న పురఘరు విల్లంబు పోదాము రాజవా మిథిలకు, పోదాము రాజవా అంగలగ రాజవా అబుజాద అంగమింద జట ఎందరెందరో రాజులు ఎందరెందరో రాజులు ఏ గోగుతున్నారాట పందెముల నీడే పైదే పందెముల నీడే పైదే పోదామురా రాఘవ రామచంద్ర, మిథిలలో జానకీదేవి స్వయంవరం. ఆ సీతను చట్టపట్టు జట్టువు నీవే రఘువీర బయలుదేరమన్నాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని జానకీ మాత స్వయంవరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక శృంగార భరితమైనటువంటి ఉద్యానవనం నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఏమిటవి? రామ్ 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 రామ్. రామచంద్రుడు ఒక్క క్షణం ఆగాడు. ఇదేమిటి ఆశ్చర్యం గురువుగారు? శృంగార భరితమైనటువంటి ఉద్యానవనంలో నుంచి నా మాటలు వినవస్తున్నాయేంటి? ఏమిటి ఆశ్చర్యం అన్నాడు. విశ్వామిత్రుడు ఆ ఉద్యానవనానికి తీసుకువెళ్ళి, రామచంద్ర ఆ రాతిపై నీ పాదం మోపమన్నాడు. అయ్యో, ఇది రాతి కదా, గురువుగారు నా పాదం మోపమంటున్నారు. ఆయన పెద్ద మాట కాదనకూడదు కదా, పెద్దల మాట అని రామచంద్రుడు రాతిపై తన పాదాన్ని మోపాడు. రాతి నాతి అయి అహల్య స్త్రీ రూపం దాల్చి రామచంద్రుడి పాదాలు పట్టుకుని, రామచంద్ర ఈనాటికి నాపై నీకు అనుగ్రహం కలిగిందా తండ్రి? శ్రీమదహిరణ కోటి బ్రహ్మాండ భండ దండోపదండ కరండ మండల శాంతోద్దీపిత సకల నిపుణాతీత తారక బ్రహ్మాఖ్వయ దశదిశ ప్రకాశం శ్రీనారాయణం శ్రీకేశవం శ్రీరామం. రామచంద్రుడి పాదాలు పట్టుకుని వేణోళ్ళ కొరయాడింది అహల్యాదేవి. రామచంద్ర ఈనాటికి నాపై నీకు ఈ జాలి కలిగిందా తండ్రి? రామచంద్ర నీ దయరాదా రామనీ దయ రామచంద్ర, ఇన్నాళ్లుగా నా పైన నీకు దయగలిగింది నాయన అని అహల్యాదేవి రామచంద్రుడి పాదం స్పర్శనం చేసుకుని, రామచంద్రుడి దర్శనం చేసుకుని తన భర్త గౌతముని కోసరంగా వెళ్ళిపోయింది.
అప్పుడు రామచంద్రుడు అన్నాడు, ఏమిటి ఆశ్చర్యం గురుదేవా, రాతి నాది కావడం ఏమిటి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈ కథ ఏమిటో నాకు అంతుపట్టడం లేదన్నాడు రామచంద్రుడు. నాయన, నీకు క్లుప్తంలో చెప్తాను, ఇది చెప్పడం నా ధర్మం కూడా కనుక. ఈ అహల్య శాప విమోచనానికి కారణం ఏమిటి అంటే, ఇది గౌతముని ఆశ్రమం. మునులందరిలో కరుడైనటువంటి వాడు గౌతముడు. అతని భార్య ఈ అతిలోక రూప లావణ్యవతి అయిన సుగుణ ఖని అయిన ఈ అహల్య. అయితే ఒకరోజు ఈమె అందతందాలను చూచి దేవరాజైన ఇంద్రుడికి కాంక్ష కలిగి ఆమెను పొందాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమానికి చేరుకుని కోడి వేషం వేసుకుని కుక్కరో పోయిన కూశాడు. గౌతముడు, అరే స్నానానికి వెళ్ళాలి కదా నదికి అని గౌతముడు స్నానానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ ఇంద్రుడు గౌతముని వేషం వేసుకుని అహల్య ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న అహల్యను చూచాడు. ఏమి ఈ సుందరి అందాన్ని నేను ఏమని వర్ణించవలే, ఈమెను అందాన్ని ఏమని పొగడను, నిజంగా ఈమెను వరించువాడి జీవితం ధన్యం కదా. మేఘమధ్యంబున వెలువడి వెలసించు కృకార వెరంగు తెరంగున. అహల్య అందాన్ని వర్ణిస్తున్నాడు దేవరాజైన ఇంద్రుడు. ఏమీ అందము, మేఘమధ్యంబున వెలువడి వెలసించు కృకార వెరంగు తెరంగున మృగధర మండలంబు నిర్గమించు మృగంబు చందమ్మున మందగమనమున సుందరి. ఈమెను చూడవేడుకోవచ్చున్నది కదా. ఆశ్చర్యంతో చూస్తుంటే గాఢ నిద్రలో ఉన్న అహల్యదేవి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా తన భర్త రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు కనిపించాడు. ఓరి దుర్మార్గుడా, నా భర్త లేని సమయం చూసి నా భర్త రూపం ధరించి వస్తావా, అవరికి వెళ్ళు అంటుండగానే నీచ మనస్కుడైనటువంటి ఆ ఇంద్రుడు ఆవిడ శరీరాన్ని తాకుతాడు. అప్పుడు అహల్యదేవి ఆవేశంతో, ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు, పవిత్రత కలిగిన నా శరీరము జాగి, ఓరి నీచుడా ఇంద్ర, ఎంత కాతుకానికి ఉడిగెట్టావు, పవిత్రత కలిగిన నా శరీరమును జాగి అపవిత్రము చేసినావు, ధర్మదేవత పాదధూళి సోగు వరకు, ధర్మదేవత పాదధూళి సోగు వరకు కఠిన నేను కఠిన శిలయే పడి ఊడుగాగా అని తనకు తానే శాపం పెట్టుకుంది రామచంద్ర. ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నీ రాక కోసమే నిరీక్షిస్తుంది నాయన, వేచి ఉంది. ఈనాటికి నీ దర్శనం చేస్తా, నీ స్పర్శనం చేత ఆ మహాతల్లికి శాప విమోచనం కలిగింది రామచంద్ర. ఇదే కథ, ఇదే అహల్య శాప విమోచనం. ఆ మహాతల్లి నీ స్పర్శనం చేత తన జీవితాన్ని సార్థకం చేసుకుని తన భర్త గౌతముని చేరుకుంది రామచంద్ర. ఇదే కథ అని వివరంగా రామచంద్రమూర్తికి ఈ అహల్య శాప విమోచన కథ వృత్తాంతం అంతా వినిపించి మరలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంటబెట్టుకుని అలా జానకీమాత స్వయంవరానికి వెళుతూ ఉంటే రామచంద్రుడు దర్శించినటువంటి ఆ అహల్యమాత మనసా వాచ ఆ రామచంద్రుని ప్రార్థన చేసుకుంటూ తన భర్త గౌతముని చేరుకుంటుంది. ఎలా? చల్లమేలరా తాకే తరామా ఇలా రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తూ తన భర్త గౌతముని చేరుకుంది అహల్యాదేవి. పవమాన సుతుడు మంటు జగదీనా
జన్మాదగు మంగళం శ్రీ వెంకటేశ్వరులకు మంగళం సమర్థ సద్గురు సాయినాథులకు మంగళం సర్వే జనా సుఖినో మీరింతవరకు శ్రీమతి విన్నకోట రమాకుమారి